ఒక ఊరిలో వన్య మరియు రియా ఇద్దరు ప్రాణ స్నేహితులుండేవారు. వారు ఎప్పుడూ కలిసే ఉండేవారు. వారు చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్ మరియు ఒకే కాలేజీలో చదువుకున్నారు. అవును, మనం ఎప్పుడు ఇలానే కలిసి ఉండాలి. వారు కోరుకున్నలాగే వారి ఇద్దరు ఒకే కంపెనీలో జాబ్ కి సెలెక్ట్ అయ్యారు. అందుకు వారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆఫీస్లో కౌశిక్ కూడా పనిచేస్తున్నాడు. అతను చాలా మంచివాడు, అందరితో చాలా బాగా మాట్లాడేవాడు. రియా మరియు వన్య ఇద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు కౌశిక్ ని ఇష్టపడే. కానీ ఒకరోజు వన్య కౌశిక్ ని కలిసి ప్రేమ విషయం చెప్పాలని నిర్ణయించుకుంది. ఓకే వన్య, నాకు టైం అవుతుంది, వర్క్ ఉంది. ఏంటి వన్య మరియు రియా ఒక కాఫీ షాప్ లో కలుసుకున్నారు. చెప్పు అని ఏడో చెప్పలే అన్నావు. నువ్వు ఏడో చెప్పలన్నా కూడా నువ్వే చెప్పు ఫస్ట్. లేదు నువ్వే చెప్పు. రియా, నువ్వంటే నాకిష్టం, నువ్వు ఒప్పుకుంటే మనం పెళ్లి చేసుకుంటాం. అవును, నాకు కూడా ఇష్టమే. కౌశిక్ మరియు రియా వారి మాటలు వన్య విని చాలా ఏడ్చింది. రియా కూడా కౌశిక్ ని లవ్ చేస్తోందా? కౌశిక్, నువ్వు రియాని బాగా చూసుకో. చూసుకుంటారు. కౌశిక్, నేను నీకోసం వన్యని వదులుకోను. వన్య నా చిన్ననాటి స్నేహితురాలు. వన్య, నువ్వు చెప్పకపోతే నాకు తెలీదు అనుకున్నవా? నువ్వు కూడా కౌశిక్ ని లవ్ చేస్తున్నావని నాకు తెలుసు. నా ప్రేమ కోసం మన ఫ్రెండ్షిప్ ని వదులుకోను. ఇది మధ్యలో వచ్చింది, కానీ మనం చిన్ననాటి స్నేహితులాం. మనం ఎప్పుడు ఇలాగే కలిసి హ్యాపీగా ఉండాలి.